శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వేదగాయత్రి జ్యోతిష్య వేదికకు స్వాగతం, సుస్వాగతం. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, నాకు జ్యోతిష్య విద్యలో తొలి గురువు అయినటువంటి మా నాన్నగారి యొక్క పాదపద్మములకు, మిగతా గురు సమానులందరి యొక్క పాదపద్మములకు నమస్కారం చేస్తూ, గతంలో ఈ వేదిక ద్వారా నేను వివాహానికి సంబంధించినటువంటి ఆలస్య వివాహంలో కొంత అపసవ్యతలు ఎందుకు వస్తాయి, అంటే వివాహం భగ్నం ఎందుకు అవుతుంది, ప్రేమ వివాహానికి గల కారణాలేంటి, అదేవిధంగా రాహు సంబంధితమైన విషయాలు, రాహు ఏ విధంగా జీవితం మీద ప్రభావం చూపిస్తాడు, రాహు ఏ విధంగా వ్యక్తి యొక్క వృత్తి జీవితంపై ప్రభావం చూపిస్తాడు, అదేవిధంగా కొన్ని యాక్సిడెంట్కి సంబంధించినటువంటి కారకాలు ఏంటి జ్యోతిషపరంగా, అదేవిధంగా వ్యక్తి యొక్క అంతర్గత మనస్సుపై చంద్రుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా అనేక అంశాలని అనేక కోణాల్లో ఈ వేదిక ద్వారా మీ యొక్క ముందుకు తేవడం జరిగినది జ్యోతిష్యంలో ఉన్నటువంటి అంశాలని. సో ఈరోజు నిత్య జీవితంలో ప్రతి మానవుడు ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనేటువంటి ఒక అంశం వ్యాధికి గురి కావడం. సో పుట్టినప్పుడు అంటే బాలారిష్ట దోషాల నుంచి మొదలు పెడితే వృద్ధాప్య దశ వరకు ఈ యొక్క జీవితకాలంలో వ్యక్తి అనేక సందర్భాలలో వ్యాధులకు గురవుతుంటాడు. అక్కడ కొన్ని వ్యాధులేమో సాధారణ స్థాయిలో ఉండి తగ్గిపోతాయి, కొన్ని ఏమో తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతుంటాయి, కొన్ని జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి స్థాయిలో ఎఫెక్ట్ కావడం జరుగుతుంటుంది. సో అది ఏదైనప్పటికీ కూడా మనం ఇక్కడ జాతక చక్రం ద్వారా తెలుసుకోవచ్చా, ఎందుకంటే మానవ జీవితానికి కంప్లీట్ ఒక ఇమేజ్ పిక్చర్ ఏంటిదంటే జాతక చక్రం. జాతక కుండలి అనేది మానవ జీవితాన్ని కంప్లీట్గా నిర్దేశిస్తుంది. మరి అన్ని అంశాలన్నది జాతక చక్రం వివరిస్తుంది అనుకున్నప్పుడు, సో జీవితంలో వచ్చేటటువంటి వ్యాధుల గురించి కూడా జాతక చక్రం తెలియజేస్తుంది. సో 12 భావాలు జీవితంలో ఒక్కొక్క రకమైనటువంటి అంశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఆ రకంగా మనం గమనించినప్పుడు ఈ యొక్క 12 భావాలలో 6వ భావం అనేది జీవికి అంటే వ్యక్తికి జీవితకాలంలో వచ్చేటువంటి కొన్ని వ్యాధుల్ని లేదా రోగాల గురించి చర్చిస్తుంది. అంటే 6వ స్థానం అనేది శత్రు రోగ రుణ బాధను తెలియజేస్తుంది. ఇందులో రోగాలు వ్యాధుల గురించి మనకు 6000 అనేది ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఒక వ్యక్తికి వ్యాధి అనేది వచ్చినప్పుడు ఆ వ్యాధి అనేది ఏ మేరకు అతన్ని ఇబ్బంది పెడుతుంది, అతను ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఆ వ్యాధి నుంచి అతనికి నివారణ వస్తుందా, అతను హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటుందా, హాస్పిటల్ నుంచి రికవర్ అయ్యి వస్తాడా, ఆ వ్యాధి అనేది మళ్ళా తిరిగి రిపీట్ అవుతుందా, ఈ అన్ని కోణాలను కూడా మనం ఇక్కడ ఒక జాతక కుండల నుంచి మనం ఇక్కడ గ్రహించుకోవచ్చు. సో దానికి ప్రధానమైనటువంటి సోర్స్ ఏంటంటే 6వ భావము. ఓకేనా? సో కాబట్టి 6వ భావము తర్వాత 8వ భావం కూడా. ఓకేనా? 6, 8, 12 భావాలని 6వ భావంతో మనం కనెక్ట్ చేసుకొని వ్యాధికి నివారణ మార్గం అనేది ఉంటుందా ఈ జాతకునికని తెలుసుకోవచ్చు. సో ఇందులో మనం గమనించినట్లయితే జ్యోతిష్ శాస్త్రంలో మనకు 12వ భావం అనేది ఆ భావం యొక్క లక్షణాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంటుంది. 12వ భావం అనేది ఆ భావ లక్షణాలని వ్యతిరేకిస్తుంది. అంటే 6వ భావం అనేది రోగస్థానం అనుకున్నట్లయితే 6వ భావానికి 12వ భావం ఏమవుతుంది? 5వ భావం అవుతుంది. అంటే 6వ భావం యొక్క రోగ లక్షణాలను నిరోధించే భావం ఏంటిది? ఇక్కడ 5వ భావము. 12వ భావం అనేది హాస్పిటల్ తెలియజేస్తుంది. 12వ భావానికి వ్యతిరేకమైన భావం ఏంటిది? ఇక్కడ 12వ భావం ఏంటిది? 11వ భావం అవుతుంది. కాబట్టి 12వ భావం యొక్క లక్షణాలు అనేవి నిరోధించబడడం అనేది 11వ భావం ద్వారా అది నిర్దేశింపబడుతుంది.
అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ప్రిన్సిపల్ బేస్గా చేసుకొని మనం ఇప్పుడు ఈ యొక్క కాన్సెప్ట్ని ఎలా అప్లికేబుల్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ అంటే ఇక్కడ మనకు ప్రధానంగా గమనించినట్లయితే ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా వ్యాధి బారిన పడ్డప్పుడు ఆ వ్యాధి నుంచి అతనికి రికవరీ జరగాలంటే ఖచ్చితంగా అతనికి 5-11 భావాధిపతుల యొక్క కనెక్షన్ బలంగా ఉండాలి. ఓకేనా? సో కాబట్టి 5-11వ భావాధిపతుల యొక్క కనెక్షన్ బాగా ఉన్నట్లయితే వ్యక్తి వ్యాధికి గురైన అతను రీకవర్ అవుతాడు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు 6వ హౌస్ అనేది వ్యాధి అయినట్లయితే దానికి 12th హౌస్ అనేది 5th హౌస్ అనేది ఏం చేస్తుంది, ఆ ట్రీట్మెంట్ అనేది సక్సెస్ అవుతుందా కాదా అని 5th హౌస్ చెప్తుంది. ఓకేనా? సో తద్వారా అంటే చికిత్స ద్వారా వ్యాధి నివారణ జరిగి వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉండాలనేటువంటి కోరిక అనేది తీరుస్తుంది. ఏదది 11వ భావం. 11వ భావం అనేది కోరికలు తీర్చే భాగం. ఓకేనా? కాబట్టి వ్యాధి నుంచి నివారణ పొందడం కూడా ఒక జాతకుని యొక్క కోరిక అది. ఓకేనా? సో కాబట్టి ఎప్పుడైతే వ్యాధి వచ్చినప్పుడు అతను చికిత్స తీసుకొని తద్వారా అతను ఏం చేస్తాడు, వ్యాధి నివారణ మార్గాన్ని వెతుక్కుంటాడు, అంటే కోరిక నెరవేర్చుకుంటాడు. కాబట్టి ఇక్కడ 5-11 భావాలకు 6వ భావంతో సంబంధం అనేది ఉన్నట్లయితే ఆ వ్యక్తికి వ్యాధి వచ్చినా కూడా అతను చికిత్స ద్వారా రికవరీ అవుతాడని చెప్పవచ్చు. దేనికి? 6వ భావానికి 5-11 భావాలతో సంబంధం వచ్చినప్పుడు. ఓకేనా? సో ఇక్కడ 6వ భావం అనేది రోగం కాబట్టి రోగ లక్షణాలను తెలియజేస్తుంది. కాబట్టి ఆ లక్షణాలని రద్దు చేసే భావం ఏమవుతుంది, 5వ భావం అవుతుంది. తద్వారా అతనికి వ్యాధి తగ్గించుకోవడం అనే కోరిక అనేది 11వ హౌస్ అనేది ఇండికేట్ చేస్తుంది. కాబట్టి 6వ హౌస్కు 5-11 హౌస్తో కనెక్షన్ అనేది జాతకుని యొక్క వ్యాధి నివారణకు సపోర్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే 5వ హౌస్ అనేది ఏం తెలియజేస్తుంది అంటే 5వ హౌస్ అనేది ప్రధానంగా మనకు విద్యకు, సంతానానికి, బుద్ధికి మనకు ప్రధాన స్థానంగా చెప్పుకుంటాం. సో అదే యాంగిల్లో మనం ఇక్కడ 6వ హౌస్ని బేస్గా చేసుకొని చూసినప్పుడు ఈ 6వ హౌస్ యొక్క రోగం అనే లక్షణాన్ని ఇది కౌంటర్ చేస్తుంది. కాబట్టి ఒక వ్యాధికి సరి అయినటువంటి నిరోధక శక్తిని కలిగి ఉండడం ఏమంటాం, దాన్ని ఇమ్యూనిటీ పవర్ అంటాం. ఓకేనా? వ్యాధిని తట్టుకునే స్వభావం. కాబట్టి ఏ వ్యక్తికి అయితే 5వ భావం అనేది స్టాండర్డ్గా స్ట్రెంగ్తన్గా ఉంటుందో ఆ వ్యక్తికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా ఆ వ్యక్తికి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు తద్వారా ఆ వ్యాధికి సంబంధించినటువంటి మెడిసిన్స్ వాడినప్పుడు ఆ మెడిసిన్స్ ద్వారా వ్యాధి తగ్గుదల కూడా జరుగుతుంది. కాబట్టి వ్యక్తి యొక్క వ్యాధి నిరోధక శక్తిని అతను ఒకవేళ మందులు వేసుకుంటే, మెడిసిన్స్ వాడితే ఆ మెడిసిన్స్ ప్రభావం వల్ల వ్యాధి తగ్గుతుందా లేదా అని మనకు తెలియజేసేది 5వ హౌసు. కాబట్టి 5వ హౌస్ అనేది వ్యాధి నిరోధక శక్తిని, వ్యక్తి మందులు వాడడం ద్వారా వ్యాధి తగ్గుతుందా, ఆ మందులు అతని మీద పనిచేస్తాయా లేవా అనేది కూడా 5వ భావం తెలియజేస్తుంది. ఓకేనా? సో కాబట్టి మరి 11వ హౌస్ ఏం చేస్తుంది, ఇక్కడ ఆ యొక్క మెడిసిన్స్ వాడడం ద్వారా వ్యాధి తగ్గుతుందనే కోరిక నెరవేరడం అనేది 11వ హౌస్ అనేది ఇండికేట్ చేస్తుంది. కాబట్టి 6కు 5కు 11 కనెక్షన్ వస్తే వ్యాధి రావడము, దానికి సంబంధించిన మందులు వాడడము, ఆ మందులు అనేవి సక్రమమైన పద్ధతిలో పనిచేసి వ్యాధి నివారణకు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి 6-5-11 అనేది వ్యక్తి వ్యాధి బారిన పడ్డప్పుడు మందులు వాడడం ద్వారా వ్యాధి నుంచి రికవరీ అవుతాడని తెలియజేస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ 12th హౌస్ కూడా ఉన్నది. 12th హౌస్ అనేది కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకు? 6వ హౌస్కు 12th హౌస్తో కనెక్షన్ ఉంటుంది వ్యాధి అనే అంశాన్ని మనం మాట్లాడుకున్నప్పుడు. ఎందుకు? 12th హౌస్ అనేది హాస్పిటాలిటీని చూపిస్తుంది, అంటే హాస్పిటల్లో జాయిన్ కావడం, దేనికి? చికిత్స కోసం జాయిన్ అవుతాం. కాబట్టి ఈ యొక్క 12th హౌస్ అనేది హాస్పిటల్ చూపిస్తుంది. కాబట్టి 12th హౌస్కి నెగేషన్ హౌస్ ఏంటి? ఇక్కడ 11వ హౌస్. అంటే మనం వ్యాధి వచ్చినప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యి డాక్టర్స్ ఇచ్చే మందులు వాడినప్పుడు ఆ మందులు అనేవి సక్రమమైన పద్ధతిలో పనిచేయడం ద్వారా వ్యాధి తగ్గుతుంది, తగ్గడం అనే కోరిక తీరుతుంది. కాబట్టి
ఈ యొక్క 6కు 5కు 12కు కనెక్షన్ 11తో వస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి వ్యాధి నుంచి రికవరీ పొందుతాడు. కాబట్టి 12వ భావం అనేది హాస్పిటల్ చూపిస్తుంది, వ్యాధి తగ్గి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడం అనేది జరుగుతుంటుంది. ఓకేనా? వ్యాధి నివారణ జరిగిన తర్వాత ఏం చేస్తాడు జాతకుడు? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడు. కాబట్టి ద డిశ్చార్జ్ ఫ్రమ్ ద హాస్పిటల్ అనేది 11వ భావం చూపిస్తుంది. అంటే ఏ వ్యక్తికి అయితే 6వ భావం అనేది కొంత డ్యామేజ్ అయినప్పుడు వ్యాధికి గురవుతాడు, తద్వారా అతను హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. 12 కనెక్షన్ వచ్చింది. ఈ 6, 12 కనెక్షన్తో పాటు ఆ జాతకునికి 5, 11 కనెక్షన్ అనేది బలంగా ఉంటే ఆ వ్యక్తి వ్యాధి బారిన పడడము, హాస్పిటల్లో జాయిన్ కావడము, తద్వారా మందులు ఇచ్చినటువంటి డాక్టర్లు ఇచ్చినటువంటి మందులను వాడడము, తద్వారా అతను వ్యాధిని తగ్గించుకోవడం అనే కోరిక నెరవేరి అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడు. ఓకేనా? సో ఇదంతా కూడా ఎట్లా 6, 5, 12, 11 కనెక్షన్ అనేది ఇండికేట్ చేస్తుంది. అయితే ఇక్కడ మనకు అసలు వ్యాధి అనేది ఇతనికి జీవితకాలంలో వచ్చే అవకాశం ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా? 6వ హౌస్ అనేది వ్యాధి నిర్దేశిస్తుంది, మిగతా హౌస్ అనేవి దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నాయని చెప్పుకుంటున్నాం. అసలు ఆ వ్యక్తికి జీవితకాలంలో వ్యాధి అనేది వస్తుందా? వ్యాధులు అంటే జనరల్గా జలుబు ఇలాంటి కామన్, అవి దానివల్ల పెద్ద ప్రాణాపాయం ఉండదు, దానివల్ల వ్యక్తి దీర్ఘకాలికంగా బాధపడేది ఏముండదు. కానీ కొన్ని దీర్ఘకాలికమైనటువంటి కొన్ని ప్రభావవంతమైన వ్యాధులు వస్తుంటాయి. అది క్యాన్సర్ కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఓకేనా, లేదా జీర్ణాశయ సంబంధిత వ్యాధులు కావచ్చు, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, లాంగ్ పీరియడ్లో సఫర్ చేసేటటువంటి వ్యాధులు కూడా మనకి ఇక్కడ 6th హౌస్ నుంచి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఒక వ్యక్తి వ్యాధికి గురి అవుతాడు అని మనము చెప్పుకోవడం అనేది 6వ హౌస్, 12వ హౌస్, 1వ హౌస్. 1వ హౌస్ ఎందుకు తీసుకున్నా? ఇక్కడ 1వ హౌస్ అనేది శరీరం, వ్యాధి మన శరీరానికి వస్తుంది, శరీరం అవయవాలకు వస్తుంది. కాబట్టి 1, 6, 8, 12వ కనెక్షన్ అనేది వ్యక్తికి వచ్చినట్లయితే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఒక దశలో వ్యాధికి గురి అవుతాడు, వ్యాధికి చాలా వరకు ప్రభావితం అవుతాడని చెప్పవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా కనెక్షన్ అంటే 1, 6, 8, 12 వస్తే వ్యాధి అనేది ఆ జీవిత కాలంలో అతనికి వస్తుంది. మరి ఆ వ్యాధి నుంచి అతను రికవరీ పొందుతాడా లేదా అని మనం చెప్పుకోవాలంటే ఈ యొక్క కనెక్షన్స్తో పాటు ఏం కావాలి? 5, 11 కనెక్షన్ కూడా రావాలి. ఓకేనా? అంటే 1, 6, 8, 12 వచ్చి దానికి 5, 11 కనెక్షన్ కూడా వచ్చినట్లయితే వ్యాధి పొందడము, వ్యాధి నుంచి రికవరీ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రికవరీ అనేటువంటి అంశం ఏదైతే ఉంటుందో ఇది కొన్ని సందర్భాల్లో ఎర్లీగా జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో డిలేగా జరుగుతుంటుంది. ఓకేనా? ఈ యొక్క డిలేకు ప్రధాన కారణం ఏంటిది? శని గ్రహం. కాబట్టి ఈ అన్ని సందర్భాలలో శని యొక్క కనెక్షన్ అనేది వచ్చింది అనుకుందాం. అంటే 6, 5, 11 వచ్చేసి వ్యాధి నివారణ అనేది జరుగుతుంటుంది. కానీ శని కనెక్షన్ వస్తే ఆ నివారణ అనేది కొంత డిలేగా జరుగుతుంటుంది. అంటే రోజులలో జరగదు, నెలలలో, సంవత్సరాలలో జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ 6, 8, 12కు గురువు కనెక్షన్ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గురువు ఏం చేస్తారు? ఇక్కడ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ సబ్జెక్ట్, అంటే అతను విస్తారం చేస్తాడు. అంటే ఏదైనా ఒక అవయవానికి జబ్బు వచ్చినప్పుడు ఆ యొక్క జబ్బు ఫలితంగా ఆ అవయవం అనేది సైజులో ఎన్లార్జ్ కావడము అనేది గురువు ఇండికేట్ చేస్తాడు. అర్థమైందా? సో కాబట్టి ఈ 6, 8, 12కు గురువు యొక్క కనెక్షన్ వస్తే ఆ సంబంధితమైనటువంటి వ్యాధి ప్రభావిత ఆర్గాన్ అనేది దాని యొక్క పరిమాణంలో, సైజులో కొంత ఎక్కువ పరిమాణంలో పెరుగుతుంటుంది, తద్వారా వ్యాధి తీవ్రత పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ 8th కనెక్షన్ అనేది వచ్చింది అనుకుందాం అన్నట్లయితే 8 అనేది ఏంది? ఇట్ ఈస్ ఎ హిడెన్ హౌస్. ఓకేనా? అంటే నిగూఢంగా ఉంటుంది, రహస్యమైనటువంటి గది అది. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఈ 6th హౌస్కు 8th హౌస్ యొక్క కనెక్షన్ బలంగా వచ్చినప్పుడు వ్యాధి యొక్క డయాగ్నోసిస్ అనేది తొందరగా రాదు. అంటే వ్యాధి వచ్చింది అని ఏదో టెస్ట్లోకి వెళ్ళినప్పుడు ఆ టెస్ట్లో వ్యాధి నిర్ధారణ తొందరగా జరగదు, చాలాసార్లు మనం గమనిస్తుంటాం. ఓకేనా? సో ఆ టెస్ట్లో ఏమవపడదు, కానీ 1 ఆఫ్ ద ఫైన్ డే చాలా ప్రభావితం అవుతాడు జాతకుడు.
కారణం ఏంది అంటే దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద 8th హౌస్ యొక్క బలంగా ఉన్నట్లయితే. ఓకేనా? కాబట్టి ఎప్పుడైతే 8th హౌస్ అనేది బలంగా ఉంటుందో వ్యాధి నిర్ధారణ తొందరగా జరగదు. ఓకేనా? కొన్ని రోజుల తర్వాత, కొన్ని టెస్టుల తర్వాత అది వ్యాధి అనేది ఒక స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత అది బయటికి అది ఎక్స్పోజ్ కావడం జరుగుతుంటుంది. కాబట్టి వ్యాధి అనేది తీవ్ర స్థాయిలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే 8వ హౌస్. కాబట్టి 6th హౌస్కు 8వ హౌస్ యొక్క కనెక్షన్ బలంగా వస్తే వ్యాధి నిర్ధారణ అనేది తొందరగా జరగదు. అది తీవ్ర స్థాయిలోకి వెళ్ళిన తర్వాత దాని యొక్క డయాగ్నోసిస్ అనేది సఫలీకృతం అవుతుంది. సో ఇది 8th హౌస్ యొక్క కనెక్షన్. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ 6th హౌస్కు 8th హౌస్కు 12th హౌస్ కనెక్షన్ వచ్చి, ఓకేనా, 6, 8, 12 కనెక్షన్ వచ్చిందంటే దాని అర్థమైంది లగ్నంతో వ్యాధికి గురి అవుతున్నాడు. ఆ వ్యాధి తగ్గడానికి మనకి ఏం చెప్పాను, 5 మరియు 11 హౌస్ యొక్క కనెక్షన్ వస్తే వ్యక్తి వ్యాధి నుంచి నివారణ పొందుతాడు. ఈ సందర్భంలో కుజుని యొక్క కనెక్షన్ అనేది వచ్చినట్లయితే, ఎవరు, అంగారకుడు మార్స్ యొక్క కనెక్షన్ వస్తే కుజుడు దేన్ని ఇండికేట్ చేస్తాడు, సర్జరీని. ఓకేనా, రక్తాన్ని ఇండికేట్ చేస్తాడు. కాబట్టి సర్జరీని ఇండికేట్ చేసేటప్పుడు కుజగ్రహం యొక్క కనెక్షన్ అనేది ఈ యొక్క భావాలకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి వ్యాధి నుంచి విముక్తి పొందడం అనేది మెడిసిన్స్ ద్వారా కాదు, సాధారణ ట్రీట్మెంట్ ద్వారా కాదు. అది ఎలా సాధ్యపడుతుంది, ఆపరేషన్ సర్జరీ ద్వారా సాధ్యపడుతుంటుంది. కాబట్టి 6, 8, 12 భావాలకు 5, 11 కనెక్షన్ వచ్చేసి అది కుజునితో కూడా కనెక్షన్ ఉన్నట్లయితే ఆ వ్యాధి నుంచి జాతకుడు విముక్తి పొందడానికి ఉన్నటువంటి మార్గం ఏంటంటే ఆపరేషన్. అందుకోసమే కొంతమంది సందర్భాల్లో డాక్టర్స్ ఏమంటారు, ఆపరేషన్ చేస్తే కానీ వ్యాధి తగ్గదమ్మా లేదా జాతకుడు బతకడమ్మా అని చెప్తాం. అర్థమైంది? అంటే కంపల్సరీ అన్నట్టు. కానీ ఆపరేషన్ చేస్తేనే అతను ఆ యొక్క పరిస్థితి నుంచి రికవరీ అవుతాడు. కాబట్టి దానికి గల కారణం ఏంటిది, సో ఖచ్చితంగా కుజుని యొక్క కనెక్షన్ ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి కుజుడు ఎందుకు, దట్ ఈజ్ ఇండికేట్ బై ద సర్జరీ, రక్తాన్ని ఇండికేట్ చేస్తాడు. కాబట్టి కుజుని యొక్క కనెక్షన్ వస్తే ఆపరేషన్ సర్జరీ ద్వారా వ్యాధి నివారణ అనేది జరుగుతుంటుంది. సో ఈ విధంగా మనకు జ్యోతిష్ శాస్త్రంలో 6వ భావం అనేది రోగాన్ని నిర్దేశిస్తే ఆ రోగము వ్యాధి అనేది తగ్గడానికి మనకు ఏ మార్గాలు, ఏ యొక్క భావాలు అనేవి మనకు ఇండికేట్ చేస్తాయి. 5వ భావము, 11వ భావం అనేది ఇండికేట్ చేస్తుంటుంది. ఈ 6వ భావం యొక్క వ్యాధి యొక్క స్టేటస్ని ఎక్కువ చేసేటివి, ఇంక్రీజ్ చేసేటటువంటి భావాలు ఏంటి అంటే 12వ భావము, 8వ భావము. ఓకేనా? కాబట్టి 6, 8, 12 కనెక్షన్ వస్తే అది ఖచ్చితంగా కొంత సివియర్ డిసీజ్గానే మనం పరిగణించాలి. అది గురువుతో సంబంధం ఉంటే అది వ్యాధి యొక్క ప్రభావిత అంగం పెద్దగా అవుతుంది. కుజుని యొక్క కనెక్షన్ వస్తే ఖచ్చితంగా ఆ యొక్క వ్యాధి నివారణ అనేది ఆపరేషన్ ద్వారా మాత్రమే జరుగుతూ ఉంటుంది. అది మైన్యూటా, మైనరా, మేజరా, ఏదో రకమైన సర్జరీ అనేది ఖచ్చితంగా జరగాలి. అంటే కత్తి ఘాటు. కాబట్టి కత్తి ఘాటు చూపించేది ఇక్కడ కుజుడు. ఓకేనా? ఆయుధాలకు కూడా కారకుడు కుజుడే. కాబట్టి సో ఆ ఆపరేషన్ థియేటర్లో ఆ యొక్క ఆపరేషన్ ఇన్స్ట్రుమెంట్స్ని ఇండికేట్ చేసేది కుజుడు. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా శస్త్రచికిత్స చేయడానికి సపోర్ట్ చేసేది ఎవరంటే కుజుడు. సో ఈ విధంగా మనము ఒక వ్యక్తి యొక్క జాతక చక్రంలో జీవిత కాలంలో ఏమన్నా తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నాయా అంటే 6th హౌస్ అధిపతి ఎవరైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కుంభ లగ్నానికి 6th హౌస్ అధిపతి ఎవరు, చంద్రుడు. అంటే చంద్రదశలో, చంద్రుని యొక్క ప్రత్యంతర దశలో, చంద్రుని యొక్క అంతర్దశలో, భుక్తిలో, లేదా కొన్ని సందర్భాల్లో హిడెన్గా జరుగుతుంది. ఎట్లా, చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి దశలో జరుగుతుంటుంది. చంద్ర దశలో జరగదు, కానీ చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి దశలో కూడా ఈ 6వ భావ ఫలితాలు అనేవి జాతకుడు పొందడం అనేది జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో వ్యాధిని, దాని యొక్క తీవ్రతని, దాని యొక్క నివారణ మార్గాలని తెలుసుకోవడానికి జ్యోతిష్ శాస్త్రంలో మనకు ఉన్నటువంటి సోర్స్ ఏంటంటే 6th హౌస్, 5th హౌస్, 12th హౌస్, 11th హౌస్, 8th హౌస్. కానీ 8th హౌస్ కనెక్షన్ వస్తే మాత్రం, ఈ కనెక్షన్ బలంగా ఉంటే మాత్రం
వ్యాధి నిర్ధారణ తొందరగా జరగదు. ఇట్లాంటి కండిషన్ మనం జనరల్ ఎక్కడ చూస్తామంటే క్యాన్సర్లో చూస్తుంటాం. అర్థమైంది? అంటే కొంతమందికి వ్యాధి లక్షణాలు ఉన్నాయని ట్రీట్మెంట్కి వెళ్తారు, కానీ ఆ యొక్క డయాగ్నోసిస్లో క్యాన్సర్ బయటపడదు. అది ఎప్పుడో 3rd స్టేజ్లో 4th స్టేజ్లోన బయటపడుతుంటుంది. అర్థమైందా? సో దానికి గల కారణం ఏంటి? హిడెన్గా ఉండడం గల కారణం ఏంటంటే సో 8th హౌస్, అంటే ఎవరికైతే 8th హౌస్ అనేది బలంగా ఉంటుందో వాళ్ళు క్యాన్సర్ వస్తే అది లాస్ట్ స్టేజ్లో వాళ్ళకి బయటపడుతుంది. ఎవరికైతే 8th హౌస్ అనేది అంత బలహీనంగా ఉందనుకోండి, వాళ్ళకి ఫస్ట్ స్టేజ్లోనే ఎర్లియర్ స్టేజ్లోనే అది బయటపడతారు. దానికి వాళ్ళు కీమోథెరపీ ద్వారా ప్రాపర్ ఏం చేస్తారు, ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళు రికవరీ అవుతారు. కానీ 8th హౌస్ బలంగా ఉంటే మాత్రం క్యాన్సర్ అనేది లాస్ట్ స్టేజ్లో అది బయటపడుతూ ఉంటుంది. కాబట్టి 8th హౌస్ అనేది అది నిగూఢంగా రహస్యంగా వస్తుంది వ్యాధి యొక్క లక్షణాలని. తొందరగా డయాగ్నోసిస్లో దాని యొక్క లక్షణాలు బయలుపరచదు. అంటే ఒక రకంగా వ్యక్తికి తీవ్ర ప్రమాదాన్ని ఇచ్చేటటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే 8th హౌస్. కాబట్టి 8th హౌస్ యొక్క కనెక్షన్ రాకుండా ఉండడమే మంచిది. అర్థమైందా? ఎందుకంటే 8th హౌస్ కనెక్షన్ రాకుండా ఉంటే సో ఈ కనెక్షన్స్ ఉన్నా కానీ 5, 11 సపోర్ట్ చేత సో హీ హాజ్ బికమ్ యాజ్ ఎ రికవర్ అవుతాడు. కానీ 8వ హౌస్ యొక్క కనెక్షన్ వస్తే అది కొంచెం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇదండి ఒక వ్యక్తి యొక్క జీవిత కాలంలో వ్యాధులని, వ్యాధి యొక్క తీవ్రతని, ఆ వ్యాధి నుంచి అతను ఏ విధంగా నివారణ పొందుతాడు, అతని చికిత్స ఫలిస్తుందా, ట్రీట్మెంట్ ఫలిస్తుందా, హాస్పిటల్లో జాయిన్ అవుతాడా, హాస్పిటల్లో జాయిన్ కాకుండానే వ్యాధి నివారణ జరుగుతుందా, ఫైనల్గా అతనికి సక్సెస్ వస్తుందా, లేకపోతే పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ రిజల్ట్ వస్తుందా అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ద పిక్చర్ అబౌట్ ఆఫ్ ద డిసీజ్ రికవరీ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్ హారోస్కోప్. అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో కూలంకుషంగా క్షుణ్ణంగా మీకు ఇంకా అవగాహన కావాలంటే ఒకసారి మళ్ళా వీడియోని బై స్టార్టింగ్ నుంచి రివైండ్ చేసుకొని చూడండి. క్లియర్గా అర్థమవుతుంది ఏ భావము దేనికి సంబంధం కలిగి ఉంది, ఏ భావం వ్యాధిని ఇండికేట్ చేస్తుంది, ఏది దాన్ని హైక్ చేస్తుంది, ఏది రికవరీ చేస్తుంది, ఇవన్నీ కూడా మనకు క్లియర్గా నేను వివరించడం జరిగినది. 1-2 సార్లు వీడియో చూడండి, అవగాహన చేసుకోండి. సో నా యొక్క విధానం అనేది మీకు నచ్చినట్లయితే, ఈ యొక్క శాస్త్రంలో ఉన్నటువంటి అంశం అనేది, నేను చెప్పిన అంశం అనేది కరెక్ట్గా ఉందని మీకు మీ మనసుకు భావం అనిపిస్తే సో మీరు చిన్న తంబు ద్వారా మీ యొక్క లైక్ని ఇచ్చినట్లయితే అది నాకు కొండంత సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి అవగాహన చేసుకోండి. మీకు అర్థమైంది అనుకున్నట్లయితే, వీడియోలో విషయం ఉంది అనుకున్నట్లయితే మీరు లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి యాజ్ ఏ సపోర్టర్గా. ఓకేనా? ఖచ్చితంగా బై ఎండింగ్ దాకా వీడియో చూడండి. గతంలో కూడా నా వీడియోలు చాలా ఉన్నాయి. అవి కూడా చాలా కోర్ సబ్జెక్ట్తో, జ్యోతిష్ శాస్త్రంలో ప్రధాన అంశాలతో వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఏది కూడా అల్లటప్ప వీడియో కాదు అది. సో అంతా కూడా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను అక్కడ పోస్ట్ చేశాను. ఓకేనా? ఒకసారి వాటిని కూడా చూడండి. అది ఎట్లా వస్తుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. సో అక్కడ నోటిఫికేషన్ బార్ మీద బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు నా యొక్క కమింగ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా నా వచ్చే వీడియోలకు సంబంధించినటువంటి ఎర్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి. సో ఇవన్నీ కూడా మీరు నాకు ఇచ్చేటటువంటి ఒక రకమైనటువంటి ప్రోత్సాహం. సో తద్వారా ఇంకా నేను ముందుకు కొత్త కొత్త విషయాలతో రావడానికి అవకాశం ఉంటుంది. సో జ్యోతిష్ శాస్త్రంలో మహర్షులు చెప్పినటువంటి విధానాన్ని మాత్రమే ముందుకు తెస్తున్నాను. సో అది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ నా యొక్క నెరేటివ్ కానీ, నా యొక్క సొంత అభిప్రాయాలు కానీ ఇక్కడ ఏం లేవు. కంప్లీట్గా శాస్త్రం ఏదైతే చెప్పారో దాన్ని మాత్రమే మీ ముందుకు ఇక్కడ ఎక్స్పోజ్ చేయడం అనేది జరుగుతుంటుంది. సో అందరికీ ధన్యవాదాలు, సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా. సో థ్యాంక్ యూ అనండి.